మహాశివరాత్రి సందర్భంగా 1000 స్తంభాల గుడి భక్తులతో సందడిగా మారింది. ఈ పర్వదినాన్ని పురస్కరించుకొని రుద్రేశ్వర ఆలయంలో ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి ప్రత్యేక పూజలు చేశారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి ఫలితంగా రామప్పకు వారసత్వ సంపద గుర్తింపు దక్కడం సంతోషంగా ఉందంటున్న ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డితో మా వరంగల్ ప్రతినిధి రవికాంత్ ఫేస్ టు ఫేస్. ప్రాంతమంతా శివనామ స్మరణతో మారుమోగిపోతా ఉన్నది. 1000 స్తంభాల ఆలయంలో ఉదయం నుంచి భక్తుల రద్దీ నెలకొన్న ప్రస్తుతం మనతో పాటు పోచంపల్లి శ్రీనివాసరెడ్డి గారు కాసేపటి క్రితమే దర్శనం చేసుకున్న సందర్భం. సార్, ఇవాళ కాకతీయుల రాజధానిగా ఉన్నటువంటి నగరం శివునితో ప్రత్యేకమైన అనుబంధం ఉంటుంది. ఎట్లా ఉంటుంది సార్? మీరు చిన్నప్పటి నుంచి ఎట్లా ఉండేది శివరాత్రి సందర్భంగా? ఈరోజు తెలంగాణ ప్రజలందరికీ కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు. కాకతీయ కట్టడాల నుంచి సంబంధించి ఎప్పుడో పురాతనం నుంచి కూడా నా చిన్నప్పటి నుంచి కూడా మహాశివరాత్రి అంటే ఒక పెద్ద పండుగ. ఎందుకంటే శివభక్తులు కానీ వీళ్ళు కానీ ఎక్కువ బ్రహ్మాండంగా తెలంగాణ ప్రజలందరూ కూడా బ్రహ్మాండంగా చిన్నప్పటి నుంచి నేను చూసుకొని జరుగుతుంది. ఆ దేవుడి దీవెలు, శివుని దీవెలు తెలంగాణ ప్రజలందరిపైన, మరీ ముఖ్యంగా వరంగల్ ప్రజలందరిపైన ఉండాలని కోరుకుంటున్నాం. కాకతీయులు కట్టినటువంటి ఈ 1000 స్తంభాల ఒక గుడి ఒక ప్రత్యేకత అందరికీ తెలిసిన విషయమే. అదేవిధంగా రామప్ప కావచ్చు, ఇక్కడ కట్టిన ఒక కాకతీయ కట్టడాలన్నీ కూడా బ్రహ్మాండంగా అప్పుడు 1000 సంవత్సరాలకెళ్ళి కాకతీయ రాజులు కట్టించుకుంటే ఎక్కడ కూడా చెక్కు చెదరకుండా ఆ శివుని దయతోటి అన్నీ కూడా బ్రహ్మాండంగా ఉన్నాయి. మహాశివరాత్రి ప్రజలందరూ కూడా మంచి జరగాలని కోరుకుంటున్నాం. ముఖ్యంగా రామప్పకు హెరిటేజ్ దక్కడము, కాకతీయులు నిర్మించినటువంటి 1000 స్తంభాల గుడి, ఇవాళ కళ్యాణ మండపం ఒక 20 సంవత్సరాల తర్వాత మళ్ళీ వెలుగు చూడడము, మళ్ళీ అందుబాటులోకి రావడము, గత పాలకుల నిర్లక్ష్యంగా మనం చూసుకోవచ్చు, మళ్ళీ ఆ పునర్వైభవం రావడం ఎట్లా ఉంది సార్? యాక్చువల్గా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు రామప్ప కావచ్చు, 1000 స్తంభాల గుడి కావచ్చు, అనేక కాకతీయులు కట్టినటువంటి ఈ దేవాలయాలు కావచ్చు, కట్టడాలు కావచ్చు, అన్నీ కూడా స్థిరస్థాయిగా పడిపోయి ఉన్న పరిస్థితిలో అప్పుడు కేసీఆర్ గారు తెలంగాణ తీసుకొచ్చి సాధించిన తర్వాత తొలి ముఖ్యమంత్రిగా కేసీఆర్కి ఉన్నప్పుడే ఈ యొక్క 1000 స్తంభాల గుడి యొక్క కళ్యాణ మండపం, ఎందుకంటే 1000 స్తంభాలు కూలిపోయి ఉంటే వాటిని కళ్యాణ మండపంలో 1000 స్తంభాలను నిలబెట్టాలనే తపంతో కేంద్రం దృష్టికి తీసుకెళ్లి కేంద్రానికి అనేక వినతి పత్రాలు ఇచ్చి దాని ద్వారా కేంద్రం ద్వారా, ఎందుకంటే ఇది హెరిటేజ్ కింద ఉంది కాబట్టి కేంద్ర సంస్థ చేయాలి కాబట్టి వాళ్ళతోటి ఇండివిజువల్ పెట్టి రాష్ట్రం యొక్క నిధులు కూడా కేటాయించి 1000 స్తంభాల కూడా కళ్యాణ మండపం నిర్మించడం జరిగింది. ఆ కళ్యాణ మండపం ఈ రోజు కావడం చాలా సంతోషకరంగా ఉంది, ఈ రోజుకు పూర్తి అయినందుకు. ఎందుకంటే ఇది కాకతీయ నిర్మాణ అంటే ఈ కళ్యాణ మండపకు డిలే కావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఈ యొక్క కాకతీయులు ఒకటి శాండ్ సిస్టంతో చేసింది, శాండ్ బండింగ్ సిస్టంతో చేసింది కాబట్టి ఆ సిస్టంలో మనోళ్ళకి ఇప్పుడున్న ఆధునికతకు అర్థం కాక కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ అయింది. ఎట్టకేలకు ఇది కంప్లీట్ అయినందుకు నిజంగా కేంద్ర ప్రభుత్వం గారికి, అప్పుడు కేసీఆర్ చేసిన కృషి గారు, కేసీఆర్ గారికి కూడా వరంగల్ ప్రజల తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా రామప్పను కూడా కాకతీయ కట్టడాలు చేసిన దాన్ని ఈ మనకు యునెస్కోకు తీసుకుపోవడం జరిగింది. అది కూడా కేసీఆర్ గారి నాయకత్వంలోనే ఆ రోజు కేంద్రానికి వినతి పత్రాలు ఇచ్చి మాలాంటి వాళ్ళు అందరూ కూడా స్వచ్ఛంద సంస్థలు అందరం కలిసి యునెస్కోకు కాకతీయ కట్టడాలకు ఇచ్చినాం. ఈ కాకతీయ కట్టడాలను, ఈ కాకతీయ రాజులు కట్టినటువంటి చెరువులు కానీ అన్నిటిని కానీ కాపాడుకోవడానికి ఖచ్చితంగా ప్రయత్నం చేస్తాం. ఆ శివుడి దయ వల్ల అన్ని కట్టడాలు వరంగల్ ప్రజలు బ్రహ్మాండంగా ఉండాలని కోరుకుంటాం. మహాశివరాత్రి సందర్భంగా ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి పోచంపల్లి శ్రీనివాసరెడ్డి గారు చెప్తున్న సందర్భం మనకు కనిపిస్తూ ఉంది. కెమెరా పర్సన్ సంజీవ్తో రవికాంత్, టీవీ న్యూస్, హన్మకొండ జిల్లా.